ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు వచ్చేసి ఫీవర్ అస్సలు బాగాలేదు, అందుకే వీడియోస్ తీయట్లేదు. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందా. అందుకే మీకు చిన్న అప్డేట్ ఇద్దామని వీడియో తీస్తున్నాను, ఏమనుకోకండి. ఇలా అస్సలు బాగాలేదు హెల్త్. 1 వీక్ నుంచి చాలా సిక్ అయిపోయాను, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ మళ్ళీ ఛానల్ ఎక్కడ పోతుందో అని మీకు వీడియో చేసి పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ పెట్టకపోతే కూడా ఛానల్ గ్రోతింగ్ తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది కదా, అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరూ చూడండి. ఏంటో నేను చేసే కుకింగ్ మీకు నచ్చకపోవచ్చు, బట్ ఏంటంటే ఇలా తీయాలి కదా. మళ్ళీ ఎంత కష్టపడి నేను ఛానల్ పెట్టుకొని 3 months అవుతుంది. అండ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు, నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి యూట్యూబ్ నుంచి మీరు వీడియోస్ పెట్టట్లేదని. అందుకే మీకు కూడా అప్డేట్ అండ్ యూట్యూబ్ కోసం అని కాదు, మీకు కూడా అప్డేట్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇలా కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, ఏమైందక్క ఎందుకు కుకింగ్ వీడియోస్ చేయట్లేదు ఏంటి అని. అందుకే చిన్న అప్డేట్ ఇస్తున్నాను. అండ్ మీకు నిన్న హాస్పిటల్లో ఉన్న ఫొటోస్ కూడా పెడతాను, చూడండి ప్లీజ్, ఏమనుకోకండి. ఏంటో ఫీవర్స్ అండ్ డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా మా ఇంట్లో నేను మా మరిది పాపం మా అత్తమ్మ చేయలేక చచ్చిపోతుంది. ఎందుకంటే పేషెంట్స్ ఉన్న దగ్గర చేయాలంటే చాలా. చూడండి ఫ్రెండ్స్, నేను హాస్పిటల్లో ఇలా సిక్ అయిపోయి ఉన్నాను. మా ఆయన వీడియో తీశారు, దీన్ని కూడా మీరు అనుకోవచ్చు దీన్ని కూడా వీడియో పెట్టాలా అని. నాకు అడిగిన వాళ్ళకి నేను పెట్టడం నా బాధ్యత అండి, అందుకే 2-3 అడిగారు, అందుకే పెడుతున్నాను. ఈ ఫీవర్ వల్ల నేను వీడియో పెట్టలేదండి, ఏమీ అనుకోకండి. అండ్ ఇంతేనండి, ఇలా సిక్ అయిపోయి అసలు మామూలు జ్వరం కాదు అది, నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం నేను ఇంత సిక్ అయిపోవడం అండి. నేను ఏదైనా వచ్చిందని ప్రేయర్ చేసుకోవడం, మామూలుగా చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడం అలవాటు, కానీ ఇలా జరిగింది. బాగున్నారమ్మా మీరు ఎందులోను? మాకు వాళ్ళకి ఇప్పుడు 6 పెట్టి బాగాలేదు. వీడియోలు అయ్యి తీకంటున్నాలని మీరు ఏమనుకోకండి, మాకు వాళ్ళు బాగాలేదు. ఇంకా జలుబే తగ్గంటుంది బేగాన. జ్వరం అయితే కొద్ది తగ్గింది కానీ జలుబు తగ్గడం లేదు. మా చిన్న అబ్బాయికి మాకు వాళ్ళకి ఆ రైతు కుర్రోడు అయితే వాళ్ళ అమ్మగాడు పోయండి. ఇంట్లో ఎవరికి బాగాలేదు, ఇంట్లో వాళ్ళగానే బాగలేదు. మాకు ఆ దేవుడే దిక్కు అనుకుంటుంటున్నాం. వేసే నాకు దిక్కుకోవలేదు, కానీ వీళ్ళే మనకు మెసేజ్ చేస్తున్నారు మాకు ఎక్స్ట్రాలా ఏమైంది, ఎవరో పాపం తెలియదు, అది మనోళ్ళు కాదు వాళ్ళు. మళ్ళీ ఎవరో పాపం అక్క ఏమైంది అక్క మీ వీడియోస్ రావట్లేదు అని ఒక అన్న, ఎవరో సురేష్ అంట, ఆయన ఇంకెవరో స్వరూప అంట, వాళ్ళు చేశారు. దగ్గర వాళ్ళకి పైలకే పేరు ఎక్కువ ఉంటుందమ్మా, ఆయన వాళ్ళకే ఎక్కువ ఇది. మా అత్తమ్మకు నాకు ఎవరు అంతగా లేరు ఫ్రెండ్స్. మేము మానుకున్న వాళ్ళు మమ్మల్ని ఇంతగా ఇలా చేస్తారని అనుకోలేదు. ఇలాంటి సమయాల్లో కనీసం ఏంటి ఏమైంది అని అడిగే దిక్కులేదు, కానీ వాళ్ళకి అవసరాలు వస్తే మాత్రం మళ్ళీ మా దగ్గరకు వచ్చేసి ఎలా అంటారు. ఇంకా అన్నీ చెప్పుకుంటూ పోతే చూసినా పర్లేదు అత్తమ్మ, ఏం కాదు. ఎందుకు మరి ఎంతోమంది పెట్టట్లేదా, ఉన్నది జెన్యున్గా చెప్పడమే మంచిది. యూట్యూబ్లో వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు, ఎంతోమంది చూడట్లేదా. యూట్యూబ్ ఛానల్ వంటలు అవి ఉండడం నాకు తెలుసు కానీ నాకు చేయడం తెలియదమ్మా. మాకు వాళ్ళు మెయిన్ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, తీసేవాళ్ళు ఎవరండి. ఆయన మా మరిది జ్వరమే, వాంతులు జ్వరము ఆయనకి, నాకేం లో బీపీ ఫుల్, కళ్ళు తిరిగేయడం, లో బీపీ. నాకు జ్వరం వస్తే బీపీ డౌన్ అయిపోతుంది, ఏదైనా సెట్ అవ్వట్లే. ఇంక ఇప్పుడు కొంచెం ఈ రోజు పర్లేదు, వారం నుంచి కదా అత్తమ్మ, వారం అవుతుంది. ఇంకా మెడిసిన్ వాడుతున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు వచ్చే జ్వరాలు మంచి జ్వరాలు కాదు. హాస్పిటల్లో డాక్టర్ చెప్పింది డెంగ్యూ మలేరియా ఇవే దోమల వల్ల ఎక్కువ అంట. ఇంకేమని చెప్తావు అత్తమ్మ?
సరే చెప్తాము. సరేనమ్మా, బాయ్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ రావట్లేదని ఏమనుకోకండి ప్లీజ్. ఏమనుకోకండి.